స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఎందుకు జరుపుకుంటున్నామనే దాని గురించి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం భారతదేశం 1947కు ముందు, మనకు స్వాతంత్రం రాకముందు మరి విదేశీ వలస పాలకులు బ్రిటిష్ నుండి వచ్చినటువంటి బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళ పరిపాలనలో మన ఇండియన్స్, మన భారతీయులందరూ కూడా మన బానిసలుగాను అనగదొక్కబడి ఎన్నో నష్టాలకు వాళ్ళ చెప్పు చేతుల కింద మనం జీవించడం జరిగింది. అలాంటి బానిసత్వం నుండి విముక్తి పొందడం కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు, స్వాతంత్ర్యం కోసం, మా పరిపాలన మేమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి, వేరే వాళ్ళు ఇక్కడ పరిపాలించడానికి వీల్లేదనే ఉద్దేశంతో అనేక మంది, మరి మహాత్మా గాంధీ గారి నుంచి కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి కానీ, భగత్ సింగ్ గారి నుంచి, అల్లూరు సీతారామరాజు గారి నుంచి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎంతోమంది మహనీయులు ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా మరి 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించడం జరిగింది. అందువల్లనే మనం ప్రతి సంవత్సరం ఎందుకంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం కాబట్టి మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇండిపెండెన్స్ అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చింది ఇండియన్స్కి. వాళ్ళ విదేశీ పాలన నుండి విముక్తి పొందాం కాబట్టి మరి మనందరం కూడా ఒక రకమైనటువంటి మన యొక్క పరిపాలనని మనమే మనకు రాజ్యాంగాన్ని తయారు చేసుకొని మనమే పరిపాలించుకుంటున్నాం కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది ఇండియన్స్కి అనేటువంటి భావంతో మరి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత భారతదేశం మనకు 2 ముక్కలుగా జరిగి పాకిస్తాను అండ్ ఇండియాగా కూడా ఆ రోజున బాగా విడిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం యొక్క ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నామంటే, వాళ్ళు ఎంతోమంది త్యాగదనుల ప్రాణాల ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ త్యాగదనుల యొక్క వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం, వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం మనం దీని యొక్క స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనం ప్రతి సంవత్సరం వాళ్ళని గుర్తు జ్ఞాపకం చేసుకుని మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇండియాలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అనేకమైనటువంటి విభిన్న జాతులు కలిసిమెలిసి జీవిస్తున్నారంటే అది భారతదేశం యొక్క గొప్పతనం. అదొక మనకు అందరం ఈ రోజున ఏ విధమైనటువంటి చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇది భారతదేశం ఒక లౌకిక రాజ్యం కాబట్టి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. అలా అవన్నీ కూడా మామూలుగా రిపబ్లిక్ డే రోజు మనం ఎప్పుడు చెప్పుకుంటాం, కొన్ని రిపబ్లిక్ డే సంబంధించినవి ఉన్నాయి, కొన్ని స్వాతంత్ర దినం సంబంధించిన ఘట్టాలు ఉన్నాయి కాబట్టి మనం ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించడం వలన మరి ఈ రోజున మనం అది 1947 ఆగస్టు 15వ తేదీన మన స్వాతంత్రం సంపాదించుకున్నాం కాబట్టి ఆ అమరవీరులకు నివాళులు అర్పించుకుంటూ మనం కూడా మన యొక్క వృత్తిలో మనం జాబ్లో కానీ మరి మనం చేసే సేవలో కానీ కూడా మన పేషెంట్స్ కానీ ఇప్పుడు మనం 2 రోజులు 3 రోజులు మనం కొత్త ప్రెమిసెస్ కూడా మారిపోతున్నాం కాబట్టి అక్కడ కూడా మనం కొత్తగా మరి చక్కగా పేషెంట్స్ యొక్క సర్వీస్ అందించడంలో కానీ అన్ని విధాలుగా కూడా మన అందరం కూడా భారతదేశ పునర్నిర్మాణం కోసం మనం కృషి చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.